ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ సార్, ప్రజలకు ఉండే క్వశ్చన్స్ని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. సో గట్ హెల్త్ మీద ర్యాపిడ్ ఫైర్. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చా లేదా? లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు, నాట్ రెడ్ మీట్ లాంటివి కాకుండా లీన్ ప్రోటీన్ మోతాదులో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 0.8 to 1 గ్రామ్ యాజ్ పర్ దేర్ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. అమాంతం గుండెలో గ్యాస్ పట్టేసినట్టున్నప్పుడు సోడా తాగడం మంచిదా కాదా? కాదు, మంచినీళ్ళు తాగటం మంచిది. మంచినీళ్ళు డీహైడ్రేషన్తో వచ్చిన పెయిన్ని మీరు చెస్ట్ దగ్గర వచ్చింది కాబట్టి ఇబ్బంది పడే క్వశ్చన్ వేస్తున్నారు, కానీ ఇంకెక్కడన్నా వస్తే ఒక డోలోనో ఏదో వేసేసుకుంటారు కానీ మమ్మల్ని ప్రశ్నించరు కదా. అవును అవును. డీహైడ్రేషన్ వలన వచ్చిన గ్యాస్ అది, దట్ ఇస్ నాట్ సోడాతో మళ్ళీ ఇంకా గ్యాస్ పెంచుతారు. పూర్వం అమ్మమ్మ చెప్పేది మందం చేసింది, వేడి చేసింది ఇలాంటి పదాలు. మీ విధానంలో ఈ పదాలకి తావుందా లేదా? వేడి చేయటానికి కారణం ఏంటి? అగైన్ యూఆర్ నాట్ హైడ్రేటెడ్. కావాల్సిన పాలలో నీళ్లు తాగట్లేదు, అండ్ యూఆర్ మోర్ కార్బోహైడ్రేట్స్ తింటూ, అది కూడా కాంప్లెక్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తింటూ, సరైన మోతాదులో నీళ్లు తీసుకోకుండా, బాడీని సిట్రిక్ స్టేట్లో ఉంచకుండా, నిమ్మకాయలు వాడకుండా ఉన్న పరిస్థితుల్లో వేడి చేస్తుంది. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ లాంటివి వాడచ్చునా? ఆల్కలైన్ వాటర్ ఎక్కువ వాడాలా? ఎలాంటి వాటర్ ఎక్కువ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది? మినరల్ డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గట్ అన్హెల్దీగా మారటానికి. సో మన ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్లో ఏమున్నాయి? మెగ్నీషియం రిచ్గా ఉంది, అండ్ 64 మినరల్స్ అండ్ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అండ్ దే ఆర్ ఆల్ మన హిమాలయాల నుంచి, జలపాతాల నుంచి వచ్చిన వాటర్ని మనం డీసలైనేట్ చేసి ఇచ్చాం. రాక్స్ ఆర్ దేర్, ఆ రాళ్లలో ఉన్న మినరల్స్ అన్ని దీంట్లో చేరినాయి కాబట్టి డెఫినెట్లీ టేకింగ్ 7 to 10 drops in a liter of water is definitely going to give a very high ఇస్తుంది గట్కి, డెఫిషియన్సీని అడ్రస్ చేస్తే. అఫ్ కోర్స్ సార్, ఫైనలీ గట్ హెల్త్కి స్కిన్కి కూడా సంబంధం ఉందని చెప్తుంటారు, నిజమా? ఆబ్వియస్లీ స్కిన్ ప్రాబ్లం అంటే ఇమ్యూనిటీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిసే అనుకోండి, దట్ ఈస్ వై బికాస్ ఇట్స్ ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ అగేన్స్ట్ యువర్ బాడీ. అది సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లం కాదు, అది ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్. గట్లోనే కదా 70% ఇమ్యూనిటీ ఉండేది. గట్ అంటే మౌత్ దగ్గర నుంచి యానస్ దాకా గట్టే, బట్ మ్యాక్సిమం 70% 80% ఈజ్ ఇన్ ద ఇంటెస్టైన్, దట్ టు లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ ఉండాల్సింది, అక్కడ ఉండే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది గట్టే, వాట్ టు ఎలో వాట్ నాట్ టు ఎలో అని. ఆ ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో గట్ లేదనుకోండి, గట్ అన్హెల్దీ అయిపోయింది, డిస్బయోసిస్ జరిగింది, అది ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ ఫర్ ఇంటాలరెన్స్, సెల్ఫ్ టాలరెన్స్ కూలిపోయి హెల్తీ సెల్స్ మీద దాడి చేస్తాం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అగైన్ దానికి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా గట్ హెల్త్ ఈజ్ ది కీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ద లీస్ట్ సార్, గట్ హెల్త్కి కోపం రావడానికి, చిరాకు రావడానికి, డిప్రెషన్ రావడానికి కనెక్షన్ ఉందా? డయేరియా అయితే కాన్స్టిపేషన్, దీస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ గట్ హెల్త్లో మనకు కనపడేది. మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాటికి బయటికి చెప్పుకోలేరు, బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటారు, రాదు. ఆ కైండ్ ఆఫ్ ఆ నరకాన్ని చూసినప్పుడు ఎవరి మీదకైనా ఏది మాట్లాడినా కానీ కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సేమ్ వే డయేరియాతో ఉన్న వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నప్పుడు కూడా వెరీ ఇరిటబుల్ సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ రియాక్షన్ అట్లా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ గట్ హెల్త్కి కోపానికి లింక్ ఏంటి అంటే, కాన్స్టిపేషన్ డయేరియా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పడే ఇబ్బంది, ఇట్స్ రియలీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ టు ఫేస్. రైట్. సో మొత్తానికి సార్, గట్ హెల్త్ ఈస్ గవర్నింగ్ ద ఎంటైర్ బాడీ అండ్ మెటాబలిజం అని ఇప్పుడు ప్రూవెన్ బియాండ్ డౌట్. ఇప్పుడైతే ఒక సందర్భంలో ఒక చాలా పెద్ద డాక్టర్ గారు చెప్పారు, వినడానికి చాలా ఆడ్గా అనిపించింది ఫస్ట్ టైం, కానీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. హెల్దీ గట్లో తీసిన స్టూల్ని అన్హెల్దీ గట్లోకి పంపిస్తున్న కొన్ని మెథడాలజీస్ కూడా వచ్చాయని విన్నాను. ఇట్ వాస్ వెరీ షాకింగ్. కానీ అంత గట్ హెల్త్ మీద అంత ఎంఫసిస్ ఉందని చెప్పడానికి ఆ పాయింట్ మీతో చెప్తున్నాను సార్. ఎస్ మేడం, ప్రాబ్లమ్ ఈజ్ ఆర్గన్గా చూస్తున్నారు అందరూ. గట్ అనగానే ఒక ఆర్గన్ అయిపోయింది. గట్లో ఎన్ని సెల్స్ కలిస్తే గట్ ఫార్మ్ అయింది అనే దాంట్లో మేము సెల్ హెల్త్లో ఎనీ వన్ సెల్ ఇన్ ద గట్ ఆల్సో ఈజ్ మాల్ ఫంక్షనింగ్, ప్రాబ్లం వచ్చేస్తుంది. సో సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళి రిపేర్ చేయాలి అనేది, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా, ఐబిఎస్ రిపేర్ చేయాలన్నా కూడా సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరగాలి. సో సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరగాలంటే గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. గట్కి బ్రెయిన్కి మధ్యలో బ్లాక్స్ లేకుండా మనం చూసుకోవాలి. బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే తప్పితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవ్వదు. అది ఓవర్ రియాక్ట్ అయితే ఎక్కువ తయారవుతుంది, అండర్ రియాక్ట్ అయితే తక్కువ తయారవుతుంది. దానివల్ల హైపర్ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. దానికి కూడా ఇప్పుడు గట్ హెల్తీగా లేకపోవడమే కారణం.
నాకు తెలిసి సెల్యులార్ లెవెల్లో గట్ హెల్త్కి మించి సమస్య అయితే ఏమీ లేదు. గట్ హెల్దీగా ఉన్నంత వరకు 90% సమస్యలు రావు అన్నీ అనేది సెట్ అయిపోతాయి. యా. రైట్ సార్. చాలా యూస్ఫుల్, చాలా అందరికీ వర్తించే విషయం చెప్పారు సార్ ఇవాళ. సో తప్పకుండా ఐ థింక్ ఎవరి గట్ని వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని, అవసరమైతే టెస్టులు చేయించుకుని, అవసరమైతే డాక్టర్ని సంప్రదించి, మిమ్మల్ని సంప్రదించి, ఐ థింక్ దే షుడ్ సెట్ రైట్ దేర్ ఎంటైర్ లైఫ్ త్రూ ద గట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.